హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనమైతే ఇప్పటి వరకు ఐపీఎల్ని అయితే ఫ్రీగా చూసేసాం జియో సినిమాస్లో. కానీ ఇప్పటి నుంచి అలా జరగదు. ఎందుకంటే మన అంబానీ మామ మన అందరి మీద ఒక దృష్టి అయితే పెట్టి, సో ఒరే వీళ్ళు ఫ్రీగా చూసేస్తున్నారు, దగ్గర 2 years అయిపోయింది, 1.5 year అయిపోయింది. సో ఇంక నుంచి వీళ్ళ దగ్గర మనీ గుంజాలి అని చెప్పి హాట్స్టార్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకుని ఒక యాప్ అయితే తీసుకొచ్చారు, జియో హాట్స్టార్ అని. సో ఈ జియో హాట్స్టార్ ద్వారా ఐపీఎల్ని మనమైతే కొన్ని గంటలు మాత్రమే, అంటే నెలకి ఏదో 4 గంటలు 5 గంటలు, అంటే కొంత టైం మాత్రమే ఇస్తాడు ఫ్రీగా. తర్వాత నువ్వు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ దీనికి అప్పుడు హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది, అది ఎలా వర్క్ అవుద్ది, జియో ప్రీమియం మెంబర్షిప్ ఉంది, అది ఎలా వర్క్ అవుద్ది. సో ఇవైతే మనం ఇప్పుడు మాట్లాడదాం. అలాగే దీనికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూస్తే హాట్స్టార్ ప్రీమియం మెంబర్షిప్ ఉంటే అది ఎన్ని రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుందో అన్ని రోజులు ఈ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే నీకైతే వర్క్ అవుద్ది. అలాగే సేమ్ జియో ప్రీమియం కూడా, అంతేగాని వాళ్ళకి జియో ప్రీమియం మెంబర్షిప్ ఇది ఫ్రీ అలా కాదు, దానికి ఎన్ని రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుందో అలానే దీంట్లో కూడా ఫ్యూచర్లో ఎలా తీసుకొస్తానంటే, సో ఇదొక సపరేట్ యాప్. అసలు హాట్స్టారు జియో ఉంటాయా ఉండవా అంటే అవంతా రెండు క్లమ్జీ అనే కదా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం వాటిల్లో మెంబర్షిప్ ఉంటే వీటిల్లో కంటిన్యూ అవుద్ది. అంటే కంటిన్యూ అవుద్ది అంటే దాని వ్యాలిడిటీ ఎప్పటిదాకా అయితే ఉంటుందో అప్పటిదాకా ఇది కంటిన్యూ అవుద్ది. ఇంకా దాని తర్వాత ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఫ్రీ అయితే కాదు, సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే. కొంత టైం వరకు మాత్రమే నువ్వు చూడగలవు. ఇప్పుడు హాట్స్టార్లో నువ్వు మెంబర్షిప్ లేకపోతే ఏదో 1 minute 2 minutes ఒక 5 minutes చూస్తావు కదా, ఆ టైప్లో మాత్రమే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. సో ఇప్పుడంతా రూల్స్ అంతా మార్చేస్తున్నారు. రేపు మార్చిలో డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, 22nd, 23rd, 24th ఈ 3 డేట్ల్లోనే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అప్పుడు తెలుస్తుంది క్లారిటీగా దీని విషయం ఏంటనేది. సో ఇంకా మనం జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ 3 ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. మనం ఇప్పుడు ఒక్కొక్క ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లాన్ అయితే మొబైల్ ఓన్లీ ప్లాన్. ఇది ఓన్లీ మొబైల్లో మాత్రమే వర్క్ అవుద్ది. అలాగే ఇది 720 pixelతో అయితే నీకు వీడియో అయితే ఓపెన్ అవుద్ది. అలాగే హెచ్డి కంటెంట్, అలాగే స్టీరియో సౌండ్, అంటే నార్మల్గా ప్రతిదానికి స్టీరియో సౌండ్ అయితే వస్తుంది. సో ఇది పెద్ద ఇదేం కాదు. కాకపోతే దీని మనీ ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారో అనేది చూస్తే 3 monthsకి 149 రూపీస్, అలాగే 1 yearకి అయితే 499 రూపీస్. అది వీటికి సబ్స్క్రిప్షన్ ఛార్జ్. దాని తర్వాత రెండో ప్లాన్ చూసుకుంటే సూపర్ ప్లాను. అది వచ్చి టీవీ, ల్యాప్టాప్, అలాగే మొబైల్ దేంట్లో అయినా వర్కౌట్ అవుద్ది. ఇది వచ్చి 1080 pixelsతో అయితే రన్ అవుద్ది, అంటే ఆ వీడియో అయితే ఓపెన్ అవుద్ది. దీనికి డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. సో స్టీరియో కంటెంట్ కాదు, దీనికి డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఈ ప్లాన్కి వాళ్ళు జియో హాట్స్టార్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 3 monthsకి 299 రూపీస్, అలాగే 1 yearకి అయితే 899 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మూడో ప్లాన్ అయితే ప్రీమియం ప్లాన్. ఈ ప్రీమియం ప్లాన్లో అయితే 4K వీడియో అయితే ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత దీని ప్లాన్స్ రేట్ వివరాలకు వస్తే 499 రూపీస్ ఫర్ 3 months, అలాగే 1499 రూపీస్ ఫర్ 1 year. ఇవైతే ప్లాన్స్ వివరాలు. ఇంకా అయితే ఐపీఎల్ అయితే ఫ్రీగా అయితే చూడలేము, అదైతే ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. మన అంబానీ మామ చేసేది ప్రతిదీ ఇలానే ఉంటుంది. ఫస్ట్ బాగా మొబైల్కి ఇంటర్నెట్ వాడటం బాగా అలవాటు చేసి తోసాడు అమౌంట్ని. అలాగే ఇప్పుడు ఆ ఇంటర్నెట్లో కూడా ఆ జియో సినిమా ఏమైతే ఉందో అది బాగా ఐపీఎల్ని చూడటం, ఫ్రీగా చూడటం బాగా ఎక్కిచ్చాడు, బాగా జనాభాకి ఎక్కిచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ చూడకుండా ఉండలేరు కదా, అందుకని ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటారు ఖచ్చితంగా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో ఫైనల్గా అయితే అంబానీ మామ ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఐపీఎల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అయితే ఒక పెద్ద బుద్ధిబండను అయితే వేసాడు అని అయితే నాకు అనిపించింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.